ఆవు ఆయన ఎక్కడ పోతే ఎక్కడ వెనకాల పోతుందా దానికి బాగా తేగగా మేస్తే చచ్చిపోతే గుంటూరు డాక్టర్ పిలిచా అబ్బో అదే ఆగల తలక మీద పెట్టి కూర్చుంటే దగ్గర పొడిచింది ఆవులు కూడా రానిది మీ దగ్గర కూకుంటే ఆవును కూడా రానిది ఎవరు రానిది గ్రేట్. అందరికీ నమస్కారం. ఊరికి దూరంగా ఉంటూ ఒక చిన్న రేకుల షెడ్యూలో ఉంటూ తమ వృత్తి ధర్మమైన స్వీటు బండిని అమ్ముకుంటూ సాధారణమైన జీవనం ఒంటరికి బ్రతికే వృద్ధాపంలో ఉన్న భార్యాభర్తల గురించి ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఎవరైనా ఆవుల గురించి ఆదాయం కోసం మేపుతుంటారు. ఈ దంపతులేమో స్వీటు బండి అమ్ముకుంటూ వచ్చిన సొమ్ముని ఈ గోమాతలకు ఖర్చు పెడుతుంటారు. పిల్లలే లేని ఈ దంపతులకు ఈ గోమాతలే తమ బిడ్డలుగా జీవనం సాగిస్తున్నారు. ఈ వీడియోలో మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఓ చిన్న మనవి. ఆల్రెడీ వీళ్ళ గురించి వీడియో చేయడం జరిగింది. మీరు ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వటం జరిగింది. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు. మూడు సార్లు బాత్రూమ్ వేసేసింది. 3 నిమిషాల్లోనే 3 సార్లు బాత్రూమ్ వేసేసింది. తీసుకొస్తే ఆటోకి ఆటో కిరా ఇస్తాను. తీసుకుంటా తెస్తాను. తెచ్చుకోండి, ఏం కాదు. దొరికితే పట్టుకొస్తా సార్. ఆడిగా నేను కూలి పట్టుకొని తీసుకుంటే వాళ్ళే చేస్తారు. ఫ్రెండ్స్, మరి వీళ్ళు అనేది ఇప్పుడు సరే రాజు గారు మొత్తం ఎన్ని ఆవులు ఎన్ని దొళ్ళు మామూలుగా మీకు ఐడియా ఉంటుందా మేడం? ఆయన చెప్పింది లెక్కేరు ఎన్ని వచ్చినా సరే లెక్కేరు. ఒక్కొక్క ఆవు గుర్తుండదు మీకు. కాయ తీసుకొని వస్తున్నా ఆటోలో అని ఆవు ఆయన ఎక్కడ పోతే ఎక్కడ వెనకాల పోతున్నా. ఓకే, మరి మీ ఆవులన్నిటిని ఒక తడవ చూపెడతాను ఫ్రెండ్స్. మరి చాలా గ్రేట్ కదా వీళ్ళకైతే. మరి ఇన్ని ఆవులు ఒక 70 ఆవులు ఉండొచ్చు అంట. 70 ఆవుల్ని 70-80 ఆవులు అంట. వీళ్ళు సొంతంగా పోషణ చేస్తున్నారు. అంటే ఒక అనాథ ఆవు నుంచి వచ్చి వీళ్ళు ఆవు వాళ్ళ వీళ్ళ సంతతి ఆవుల సంతతి అయితే పెరిగిపోయింది. వీళ్ళు సొంతంగా అనేది వీళ్ళు మనీ పోగేసి ఖర్చు పెడుతున్నారు వీటికైతే. ఇప్పటికీ వీళ్ళు ఏమంటున్నారంటే ఏదైనా ఒక అనాథ ఉంటే నా దగ్గరకు తీసుకురండి, నేను మేపుతాను, మీరు అలా అయితే వదలొద్దు అని చెప్తున్నారు రాజు గారు. అవును అండి. దాని తల్లి ఫస్ట్ నావు తల్లి ఎండిన తర్వాత దానికి బాగా తేగగా మేస్తే చచ్చిపోతే గుంటూరు డాక్టర్ పిలిచా. అబ్బో అసలు ఆగల. తర్వాత ఈ డాక్టర్ వచ్చేప్పుడు ఇది కట్టం కదా అట్లాగా ఇద్దరు వస్తాయి డాక్టర్ మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్ళి వదిలిపెట్టేది. ఇది ఏం పేరు పెట్టారు? సత్య. అంటే దీని తల్లి మీ దగ్గర ఉంది ఫస్ట్. దాని తల్లి ఈ బీదోడ ఇది 12 సార్లు ఉంది. ఇక ఇది అక్క పిల్లలు దాని అక్కనేమో సరస్వతి ఇచ్చా ఊరికని సాక్కో వాళ్ళకి. అవునవునవును. బస్సు మీరెక్కడ? ముట్టుకుల. మీరు ఇక్కడ ఆవులు మేపుతారా? మామూలుగా ఇక్కడ అడవి చాలల్లోకి తీసుకుపోతారు ఈ ఆవులన్నిటిని. అక్కడ అడవిలాగా ఉంది కదా, అటు మిర్చి అడ్డు కానించి. అవును, మీరిద్దరు ఉంటారా భార్యాభర్త? అచ్చం ఈ ఆవులకి ఉదయం తోలుకొని పోయి మళ్ళీ మేపుకొని 6 గంటలకు తీసుకొస్తారా?
మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఆవులు పాపం ఇప్పుడు ఈ సారు ఎలా చేస్తుంది మీకు ఎలా అనిపించింది ఈ శ్రీనివాసరావు గారు ఆవులు ఇట్లా చేస్తున్నారు కదా పెట్టుకున్నాడు ఆ, పెట్టుకుంటే ఏమనిపించిందంటే ఇంకా ఆయన వాటిని పిల్లల్లాగా చూసుకుంటాడు మీరు కూడా ఉంటే చూసుకుందరు అని మిమ్మల్ని కూడా వాటిలాగా చూసుకుంటానని పిలవనంటే ఇప్పుడు చాలా అనాథావులకి ఇలా చేస్తున్నారు కదా మీకు ఎలా అనిపించింది మాకైతే గ్రేట్ కదా ఆ? ఆ? ఇప్పుడు వాళ్ళ అన్నీ వదిలేసి ఆ? ఇంతకుముందు చేసి వెళ్ళి అమ్మాం చేసిపోయిండు ఎన్ని సంవత్సరాలు చేసి ఉంటారు సంవత్సరం చేసి ఆ, పోయిండు ఆ, ఇయ్య మళ్ళీ వచ్చా ఆ. వచ్చి మేము అంతా ఒక 3 రోజులు 2 రోజులు అయింది 2 రోజులైందా అది వరకు ఎవరు శ్రీను గారు మొన్న ఒక తడవ ఆవులు తోలుకొని పోతున్నారు నేను చూసా ఎవరు కాసేది మీరేనా వాళ్ళు సరిగా మేపట్లేదే వద్దున్నాలే వద్దన్నవా సరిగ్గా మేపట్లేదా ఆహా సరే గ్రేట్ శ్రీను గారు చాలా గ్రేట్ మీ ఇంటి పేరు నా పేరు రాజు పురోహితు రాజు పురోహిత్ మరి ఇప్పటికి మీరు రాజస్థాన్ పోతారా మీరు నేను పోను 10 సంవత్సరాలు ఒకసారి పోయింది ఆవులు వదిలిపెట్టి పోలేకపోతున్నాను ఆవులు వదిలిపెట్టి పోలేకపోతున్నారు మీకు అక్కడ ప్రాపర్టీ ఏమన్నా ఉందా నేను లెక్క చేయను నా పని నాదే మామూలుగా ఉందా ఉంది కానీ అక్కడ వదిలేసి వచ్చినవి అన్నీ నీళ్ళు ఉంది చోటు ఉంది అన్నీ ఉన్నాయి. పొలం ఉంది ఆ, ఆ, ఇంత మీద 4 ఉన్నా తమ్ముడు ఆ. గ్రేట్ కదా మీరు ఫ్రెండ్స్ మరి నేనైతే నా యూట్యూబ్ నా చరిత్రలో నేను పుట్టి ఇన్ని 38 సంవత్సరాలు కదా నా చరిత్రలు అనేది నేను ఇసుమంటి రాజుగారిని అయితే ఇసుమంటి గోమాతల్ని రక్షించడం సంరక్షించడం అనేది నేను ఇంతవరకు చూడలేదు లైఫ్లో ఫస్ట్ సారి నేను చూస్తుంది నాకైతే ఈ వీడియో ఈ రాజుగారు ఇంటర్వ్యూ అనేది నాకు ఒక లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది అనేది మీకు ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి చెప్పండి రాజు గారు నా ఆవులు అంటే నాకు ప్రాణం ఏం లేదండి నా ఆవులు అంటే అసలు నేను ఉండడం లేను అన్నం తిన్ను పొద్దున గ్లాస్ ఆవు పంచుకొని తాగితే పాలు తాగుతా కొద్దిగా ఉంటాయి లేకపోతే సాయంత్రం ఒకటి తిని నేను మధ్యలో తిన్ను చేయను ఒకసారి ఫస్ట్ కరోనా వచ్చింది నాకు కరోనా పడిపోయి అక్కడ పడిపోయినారా అసలు అక్కడ నా పేరే కరోనా ఆవు లేదు కరోనా ఇక ఇది కరోనా ఇది నా పేరే కరోనా పనుకుంటే తాడు తెంపుకొని వచ్చి 6 గంటల సేపు లాగింది నేను లాగితే నేను లేచాను నేను మన ఇప్పుడు హాస్పిటల్ లేకపోతే ఒకసారి వేరే అవ్వాలి కారు మళ్ళీ తాడు వచ్చింది కదా తీపోతే కాలు తంటే అక్కడ మామూలు తనలా తాడపోతే ఇరిగింది అన్నారు అసలు పోలా అసలు పోలా గోల్ లాగా బయటకు వస్తుంది ఎక్కడ బయటకు వస్తుంది అసలు ఇది ఆవు ఇదే లాగితే ఒకసారి బిడ్డ ఇదే లాగితే మొక్కలు మళ్ళీ మీకు నొప్పులు పోతాయి హాస్పిటల్ పోను ఇప్పుడు గోల్ లాగా బయటకు వస్తే ఎంత అంటే లోపలికి పోయితే ఒకసారి ఇటు ఒకసారి ఇటు కానీ హాస్పిటల్ పోను వాపు వచ్చింది కానీ అసలు పట్టించుకోను ఎప్పుడే ఉండదు నాకు హాస్పిటల్ పోను నా జ్వరం కానీ అసలు నాకేం తెలీదు తిండి తిన్ను ఒక పూట ఉంటే తింటా లాభం లేదు లేదు తినాలని ఆకలి అయింది లేదు అంటే ఆవు నాకేస్తే మీరు కరోనా వచ్చి పడిపోతే ఆ ఆవు వచ్చేసి కరోనా చూస్తుంది అంటే మీరంటే ఆవుకు అభిమానం ఆవులంటే మీరు అభిమానం చాలా గ్రేటు ఆహా అంటే మీరు పుట్టిన ప్రతి దూడకి పేర్లు పెట్టేస్తారు ఇప్పుడు మేతకి బిడ్డ ఇప్పుడు ఎన్ని గంటలకు పోతాయి ఇప్పుడు పోతాయా ఓకే దూడ కట్టా చిన్న దూడనే నేను కట్టాలి పాలుగా తీను పాలు అమ్మను పాలు అమ్మరు పాలు తీరు ఇంట్లో చెప్తా పలికితే పలికితే ఎప్పుడు అయితే దగ్గర ఉన్నప్పుడు దూరం అయితే పలుకుతాయి సత్య బాబీ ఏ సత్య ఏ కిసు కిసు బోలే कर बोल किसु छोड़ो छोड़ने ए किसु बोले कर बोले किसु ए लाओ ए किसु लाओ किसु
బలిగితేగా దూరం ఉంటే బలిగితే ఇట్లా బలిగితే బలిగితే ఉమ్, ఉమ్, కిసు చూడు ఏ కిసు ఉమ్. ఎగరానికి మేమన్నా ఆ, నన్ను తలక మీద పెట్టి కూర్చుంటే ఆ, అసలు దగ్గర అంతా పొడిచింది ఎవరు కూడా రానిది ఆ. మీ దగ్గరకు కూకుంటే ఆవును కూడా రానిది. అసలు ఎవరిని రానిది గ్రేట్. వీడు ఇచ్చి అక్కడ పోయి ఎక్కడ కూర్చుంటే కాబట్టి ఎక్కడ కూర్చుంటే అది చూపిస్తాను ఇయ్యాలంటే చెయ్య నా దగ్గరకు నన్ను ఉమ్. సుద్ది ఎట సుద్ది ఎట సుద్ది ఏ సుద్ది ఎట ఎట సుద్ది సుద్ది దగ్గర రానిడు ఏ సుద్ది లే ఏయ్ సుద్ది లే ఏ సుద్ది లడ సుద్ది నన్ను చెప్తానే ఉమ్. సుద్ది ఎట ఏయ్ సుద్ది లే నమ్ముందో సుద్ది ఈ కుక్క కూడా మీదేనా? కుక్క రోజు ఖర్చు కుక్కలకి 500 ఖర్చు 500 సెంటర్లో ఉండి కుక్క నా దగ్గర నేను మిమ్మల్ని నా చొక్క పట్టుకో రేగబెడితే సెంటర్లో కుక్కలు 10 ఉన్నాయి ఆ, అక్కడంతా 30-40 మంది రోగాలు వచ్చి మనం చచ్చిపోయింది పాపం ఆ. అంటే మేము దగ్గర రానివి అవి దగ్గర రాని సెంటర్లోనే ఉంటాయి. సెంటర్లో ఉంటాయి ఆహా. శుద్ధి అంటే ఏ శుద్ధి నన్ను పొడుస్తుందేమో. శుద్ధి అంటే శుద్ధి ఏ శుద్ధి కథలో అమ్మ అమ్మ బై 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 శుద్ధి బై ఏ బై 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 ఏ శుద్ధి ఏయ్ ఎడా శుద్ధి అన్న శుద్ధియా ఆవు వచ్చిందని. ఇదే విషయం గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఏమండు ఆ, ఏమండు కదా మా ఊళ్ళో ఆ, దోశ తాగుది పాలు ఆ. సత్యా ఏ సత్యా డై ఏ సత్యాల ముందు ఏ సత్యా ఏ సత్యాలే ఏ సత్యా ఆవులకి దానాకి కాయలకి కాయలు వస్తాయి ఉమ్, ఈ ఆట నీళ్ళు లేకపోతే నీళ్ళు బోర్ ఆగిపోతే మళ్ళీ ఉమ్, ట్యాంకర్ ఉమ్. అమ్మా ఫ్రెండ్స్, మరి ఈ ఆవులకైతే ఇది గడ్డి అనేది ఎండుగడ్డి అనేది ఉంది. అక్కడ ఉంది కదా పెద్ద వాము అక్కడే. వీళ్ళ జీవనాధారం ఏంటంటే ఇదిగో ఈ మిఠాయి బండి. వీళ్ళు ఈ మిఠాయి బండి అను ఇక్కడ ఇవి తయారు చేసి అనేది వీళ్ళ జీవనాధారం, వీళ్ళ బండి. ఈ బండి నుంచి ఇవి అమ్మే వీటికి ఇలా పోషిస్తున్నారు ఇన్ని ఆవులు అనేది. చాలా గ్రేటు. పోదు పోదు ఇది ఎట్టుకుని పోవుగా ఇది వచ్చిందిగా పోదు పోతే పెట్టుకున్న పోదు కొట్టమాకు. నేను రావాలా కదా మూడింటికి పోయి 3-4 పోయి దానికి వస్తాయి పోయితే కాబట్టి డొల్లు తొలి ఏమైతే మీ అమ్మ అక్కడ చూస్తూ ఉంటుంది ఇంకా ఇచ్చింది ఏమైంది అయితే ఉంచు 2 వెలబట్టేది ఇక కాలమ కట్టాలి ఏం అర్థం అయితే ఇది మా బోడ్లదియా దానికి పోవద్దు బండి కొని పెట్టాలి మమ్మల్ని అంటే మగన పెట్టాలి చూలే పోతే పోతే కాలు పోసానా ఉంచినా డోళ్ళకి పని కట్టాలి కొద్దిగా ఉందిగా ఇదే డోళ్ళకు ఉండగా డోళ్ళకి పని కట్టాలి కొద్దిగా ఉంది ఎంత లేదు
తగ్గిపోయినా ఏమండగా ఇప్పుడు వీళ్ళు ఈ ఇక్కడ తయారు చేసుకున్న వీళ్ళు మిఠాయి అమ్మేయడానికి తీసుకొచ్చిన మిఠాయి అయితే ఆవులకైతే పంచి పెడుతున్నారు. ఇవి ఇలా పెట్టబోతే డైలీ పెట్టాలంట, ఉదయం పెడితేనే మళ్ళీ పొలం పోయి మళ్ళీ వచ్చినాక మళ్ళీ పెడతారంట. పోయి మళ్ళీ వస్తాయి పెట్టిపోతాయి. అక్కడికి పోయి వస్తాయా, వెనక్కి తిరిగి వస్తాయా? దాని తల్లి ఇది ఏది ఇదా? పోయి పిలిస్తే పచ్చం అవుతాయి. మావాడి ఇప్పుడు 10 మంది అప్పుడే ఆగదు. ఆయన చూస్తే పోవు అసలు. పోరు అంటేనే పోతాం. భాష ఆయన అంతా నేర్పిండు. అన్నిటికీ చూస్తాను మాట. బాధ అందరికి బయలుదేరి ఆయనకు గిట్టుబాటు అయింది. ఆయనకి సరిపోయిందంటే అసలు ఇంత ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉండరు కదా బాబాయ్, దొరకరు కదా అందరూ. ఎవరి వల్ల కాదు కదా, అగపడుతూనే ఉంది ఆయన మంచితనం. చాలా తీసుకోడు, తీసుకునే మనస్తత్వం కాదు. బండి కాడ కూడా బాగా తినండి అని చాలా గ్రేట్ కదా. మంచి నెంబర్ 1 ఉండాల్సిన వ్యక్తి. పుణ్యం ఆయనకు లేతే మనిషి కావాలా, మంచిగా ఉండాలి. ఆవులు అయితే ఇప్పుడైతే పొలం వెళ్తున్నాయి. ఇప్పుడు మీరు పిలిస్తే వస్తాయి మొత్తం, ఒక్కడు కూడా ఆగదు. మొత్తం పిలిస్తే 4 కాళ్ళతో ఊరుకో మొత్తం మొత్తం చెయ్యి ఆగదు. చిన్నగా రాదు, 4 కాళ్ళతో ఊరుకో వస్తాయి. అబ్బో కట్టి కొడతాయి పిలిస్తే. దాన్ని ఎక్కిపోయి దాన్ని చూసినా దూడ కోసం వచ్చిందా రాజు గారు? ఇప్పుడు దూడని మరి ఆవును కట్టేశారా? ఎందుకు దూడని ఇప్పితే పాతి కదా. చిన్న దూడ. ఓకే, ఇదంతా మేస్తుంటే ఇంకా. అవునవును. ఇప్పుడు మీ కింద ఇది ఎంత ఉంది మీకు చోటు? మొత్తం ఎంత వరకు ఉంది కానీ మొత్తం ఖాళీ, మొత్తం మేపుకుంటాం. ఇది అద్దె కడతారా మీరు? ఎంత కడతారు? 10,000. ఇది ఎకరమా 2 ఎకరాల మీ కింద ఉంది? 3 ఎకరాలు మీ కింద ఉంది, 10,000 కడతారు. ఓకే ఓకే.